యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటూ ప్రతిరోజు చూస్తున్న ప్రతి బిడ్డలకును హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 106 అధ్యాయము 44వ వచనము. అయినను వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. శ్రమ ఆయనకు వారి రోదన వినపడగా. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు వారు ఎంతగా రోదన చేశారో. ఐగుప్తు దేశంలో బానిస బతుకులో ఉన్నప్పుడు బానిస పని చేస్తూ ఆ స్థలంలో ఎంతో రోదన చేశారు. మమ్మల్ని విడిపించే దేవుడు లేడా అని వారు ఎంతో రోదన చేశారు. అలా రోదన చేసినప్పుడు దేవుడు వారి రోదన వారి శ్రమను చూసి వారిని విడిపించి ఉన్నాడు. ప్రతి మనిషి విషయంలో కూడా శ్రమ అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, అమ్మో శ్రమ అంటారు. కానీ ఆ శ్రమ వెనుక మేలుని గుర్తిరగలేరు, ఆలోచించలేరు. శ్రమ అనేది మన మేలు కోసమే. ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ నాతో అంటూ ఉంది, అమ్మ మీ మీద ఎన్నో మాట్లాడారు కదా, ఆ సమయంలో ఎన్నో విధాలుగా మీకు అనేకముగా కలిగించబడ్డాయి కదా, మీకు అప్పుడు బాధగా అనిపించలేదా అన్నది. నేను ఒకటే అన్నాను, శ్రమ మన మేలు కోసమే వస్తుంది. ఆ రోజు ప్రభువారిని ఎన్నో మాటలుగా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే ఎన్నో రకాలుగా శాస్త్రులు పరిచర్యలు వారు ఎంతగానో దూషణగా మాట్లాడి ఉన్నారు. మనం ఏ పాటి వాళ్ళము? ఆ శ్రమ వస్తేనే కదా క్రీస్తు బిడ్డగా మనం ఉంటాము. క్రీస్తు బిడ్డ అనబడిన ప్రతి బిడ్డ ఈ భూమి మీద శ్రమను అనుభవిస్తేనే ఆయన బిడ్డగా మనము పరిపూర్ణులుగా నిలిచిన వారిగా ఉంటాం. ఇక వచ్చే శ్రమలు కూడా ఎలా ఉంటాయంటే, భక్తి జీవితములో క్రీస్తు బిడ్డగా పరిపూర్ణతలో నువ్వు నిలిచి ఉండబోతున్న సమయంలో వచ్చే శ్రమలు, నిందలు, అవమానాలు, లేని వాటిని కల్పితాలు చేసి వారిపైన విసురుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒక నోరు ఇవ్వబడుతుందంట. ఆ నోరు అపవాది నోరు. అది ఎవరి మీదకి ఇవ్వబడుతుందంటే, నీతిమంతులు, భక్తిపరులు, విశ్వాసాన్ని కలిగి దేవుని సేవలో పరిగెడుతూ ముందుకు వెళ్తున్న పైకి అపవాది నోరంట ఇవ్వబడి వారి మీద, ఆ భక్తిపరుల మీద ఇష్టానుసారంగా మాట్లాడే రీతిలో ఆ మాటలు పలికించబడుతూ ఉంటాయంట. అంటే కేవలము ఒక భక్తిని కలిగి దేవునిలో పరిపూర్ణంగా క్రీస్తు బిడ్డలుగా ముద్ర వేయబడుటకు మనకొచ్చే భయంకరమైన శ్రమ ఏంటంటే నిందలు, అవమానాలు, లేనివి కల్పితాలు చేసి మన మీద విసురుచు ఇష్టానుసారంగా మాట్లాడతారు. అవి మనకు మేలు, ఆశీర్వాదం. ఎంతమంది మన మీద ఎన్ని రకాలుగా నిందలు వేసినా, ఎన్ని రకాలుగా ఇష్టానుసారంగా లేని వాటిని కల్పితాలు చేసి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారిని బట్టి మనం సంతోషించాలి. వారు అలా పలుకుటమును బట్టి మనకు ఒక గొప్ప ఆశీర్వాదమే కాదు, క్రీస్తు బిడ్డగా మనము ముద్రించబడిన వారిగా ఉంటాం. పరిపూర్ణంగా వధువుగా సిద్ధపరచబడినట్లే. ఎందుకంటే ఆ చివరి ఒక మనిషికి వచ్చే శ్రమ ఎలాంటిదంటే, నీవు దేవుని స్వరూపము అని తెలియబడాలి అంటే ఖచ్చితంగా నీ నిజ స్వరూపమైన క్రీస్తు స్వరూపం అనబడిన ఆ ముద్ర నీకు వేయబడాలి అంటే ఖచ్చితంగా ఆ మాటలు రావాలి. మన మీద లేని వాటిని వాళ్ళు కల్పితాలు చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది చేసినప్పుడు మనమంట సంతోషించాలంట, ఆనందించాలంట. అలా ఇప్పుడు ఎంతోమంది దైవజనుల మీద అలానే చేస్తున్నారు. సేవకులు పడే శ్రమ వారికి తెలియదు. రాత్రి పగలు వారి కుటుంబాలను విడిచిపెట్టి సంఘ బిడ్డలే వారి యొక్క బిడ్డలుగా, వారి యొక్క ఆ బిడ్డల కోసము భారాన్ని వేసుకొని రాత్రి పగలు సమస్తాన్ని వారన్నీ కూడా కుటుంబాలన్నీ విడిచిపెట్టి ప్రార్థనలు చేస్తూ సంఘాలను కడుతూ విశ్వాసులను స్థిరులుగా నిలబెట్టడం కోసం వాళ్ళు పడుతున్న ప్రయాసాన్ని గుర్తెరగక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. సేవకుల శ్రమను గుర్తెరగలేదు. సేవకుల శ్రమ గుర్తు ఎరగలేని వారుగా ఉంటూ అపవాది
మరి నోటిని కలిగిన వారుగా కలిగి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాటిని బట్టి అస్సలు బాధపడద్దు, కృంగిపోకూడదు. ముందు సంతోషంగా వాళ్ళు అంటుంటే ఇంకా స్వీకరించాలి వాటిని మనం, అంతేగాని వాళ్ళు అంటున్నారని ఎప్పుడు కూడా కృంగిపోవద్దని నా సిస్టర్ గారికి చెప్పాను. సిస్టర్ గారు అన్నారు, నిజంగా సిస్టర్ చాలా విషయాలలో మీ విషయాల్లో మరి ఎన్నో రకాలుగా మాట్లాడారంటే నేను అన్నాను, చాలా సంతోషం అమ్మా, మాట్లాడాలన్నా తప్పేమీ లేదు. వాళ్ళు మాట్లాడినంత మాత్రంలో దేవుడు చూడాలి. మా నీతి యథార్థత సత్యం ప్రభువుకు తెలిస్తే చాలు. లోకంలో మనుషులు మరి మాట్లాడే మాటలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దేవుడి వైపుకు మనం చూడాలి. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మాకు అది చాలు అనేసి నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను. నిజంగా మరి ఎన్నో ఎదురైనప్పుడు వాటిలో మనము నవ్వుతూ సంతోషంగా వాటిని బట్టి కృంగిపోకుండా ముందుకు సాగినప్పుడే మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడిన బిడ్డలము, ఆ నిత్య రాజ్యపు వారసులుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విజన్ నాట్ ద గ్లోరీ కామ్ ది మై హెల్ ఇస్ ద బాస్టల్ ఫ్లవరీమా I can me cover my stand me sobly cover ma దేవాని యొక్క శక్తి వేకము చేతను ప్రతిని క్రాస్ మై కెన్ మీ గోబ్రి కవరి బాస్టెల్ ఫ్లవరీ మా విలీస్ గమోర్ ద రిస్టెండ్ మై సోబ్లి కవరి కమ్ ది మై కెన్ ఫ్లవరీ మా పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మ వేకమైన శక్తి చేత ప్రతి బిడ్డను మీరు నింపండి నాయన. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి వి కౌలి మై గ్లీజ్ అండ్ ఈజ్ అబోస్టెండ్ మై కోబ్లి కవరి కమాందరా వై గ్రీజ్ అండ్ ఈజ్ ద బోస్టెల్ ఫ్లి కవరి my clistel flowerima I can clove my can the mostel big grostel abasti kamandara అద్భుత వేకమైన నీ కృప ఆశీర్వాదాల కోసం దయచేయమని ప్రతి బిడ్డని మీ శక్తి చేత నింపుకరండి ప్రభువా, నీ ఆత్మ చేత నింపుకరండి ప్రభువా, నీ ఆత్మ జ్ఞానము చేత నింపమని యేసు క్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.